విశ్వవిద్యాలయాల్లో నేడు జరుగుతున్న సాహిత్య కార్యక్రమాలు ఏ విధంగా విద్యార్థులను సాహిత్యం వైపు మళ్లించగలుగుతున్నాయి? ఆసక్తి పెంచుతున్నాయా లేదా? దానికి ప్రధానంగా రెండు కారణాలు చెప్పాల్సి వస్తుంది. మొట్టమొదటి కారణం ఎక్కడ వస్తుందనంటే ఏమనుకోనంటే 1991లో పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయ్యారు. ఆనాడు దేశ ఆర్థిక పరిస్థితి దివాలా తీసుండే విషయం అందరికీ తెలిసింది. ఆయన వచ్చేసి మన్మోహన్ సింగ్ గారు తీసుకొని ఒక చిన్న సంస్కరణ విద్యారంగంలో తీసుకొచ్చారు. ఏమిటి ఆ సంస్కరణ అంటే చాలామంది మర్చిపోయి ఉంటారు. కారణం ఏంటంటే గాడి తప్పిన చదువులని 2010లో ఒక పుస్తకం రాశారు. అందుట్లో ఆ విషయాలన్నీ వస్తాయి. నాగభైరవ కోటేశ్వరరావు గారికి అంకితం ఇచ్చా. సరే, అందులో ప్రధానమైన విషయం ఏమిటంటే యూజీసీ విశ్వవిద్యాలయ గ్రాంట్ సంఘానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు వచ్చేసేసి 20% తగ్గించి ఇచ్చారు. ఇస్తూ ఏమని చెప్పారంటే మీరు విశ్వవిద్యాలయానికి ఇచ్చేటువంటి నిధులు సబ్సిక్వెంట్గా 20% తగ్గించి ఇవ్వమన్నారు. మరి ఎట్లా 20% పూడ్చుకోవాలంటే వాళ్ళకి సలహా ఇచ్చారు. సలహా బాగానే ఉంది, వినటానికి. చేయడానికి వచ్చినప్పుడే సమస్య వచ్చింది. వాళ్ళు ఏం చెప్పారంటే ప్రతి విశ్వవిద్యాలయంలో కరస్పాండెన్స్ కోర్స్ పెట్టుకోండి. కరస్పాండెన్స్ కోర్స్ ద్వారా మీకు ఆ 20% నిధులు సమకూర్చుకోండి అని చెప్పారు. సో అన్ని విశ్వవిద్యాలయాలు కూడా కరస్పాండెన్స్ కోర్సులు పెట్టాయి. ఆర్థిక వనరులు ఏర్పరచుకోమని చెప్పిన తర్వాత కేంద్ర ప్రభుత్వము ఆ విశ్వవిద్యాలయాల్లో కరస్పాండెన్స్ కోర్సులు తప్పనిసరిగా పెట్టవలసి వచ్చింది. కరస్పాండెన్స్ కోర్సులు 1991, 95 ప్రాంతంలో పెట్టినప్పుడు అప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో 15 మంది మన ప్రొఫెసర్స్ ఉండేవాళ్ళు, లెక్చర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు రాసిన పాఠ్య భాగాలు వచ్చేసి చక్కగా ఉండేవి. అవన్నీ కూడాను అలా జరిగిపోయినాయి. సిలబస్ 5 సంవత్సరాలకో 6 సంవత్సరాలకో మార్చినప్పుడు మరలా రాయించాలి. మరలా రాయించినప్పుడు కూడాను ఆ తరం వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత వచ్చి 2006 నుంచి కూడాను సంయుక్త రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి నేటి వరకు కూడాను నియామకాలు జరపల. 15 మంది ప్రొఫెసర్లు ఉండే దగ్గర ఇప్పుడు ఒకరు లేక ఇద్దరు ఉన్నారు. ఏది ఆంధ్ర విశ్వవిద్యాలయము, నాగార్జున ఇలాంటి పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లో ఒకరు లేక ఇద్దరు ఉన్నారు. ఇది ఉపాధ్యాయులు అంటే ప్రొఫెసర్ సంగతి చెప్తున్నా. ఇవాళ వాళ్ళు ఎంఏ ఫస్ట్ ఇయర్ 5 పేపర్లు, సెకండ్ ఇయర్ 5 పేపర్లు పాఠం చెప్పాలి. అవి అక్కడే ఎంఫిల్కి చెప్పాలి, పిహెచ్డీ చెప్పాలి, సిఎల్ వాడుకోవాలి, ఈఎల్ వాడుకోవాలి, ఎంఎల్ వాడుకోవాలి, ఇతర ఓడీలకు పోయి రావాలి. పిహెచ్డీ డిగ్రీలు ఇవ్వడం కోసంగా వైవా కండక్ట్ చేయడానికి ఈ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే కొన్ని పనులు ఉంటాయి, అవి చేయాల్సి వస్తుంది. ఇవి పోను మళ్ళీ వాడి కరస్పాండెన్స్ కోర్స్ నోట్స్ రాయడానికి టైం ఎక్కడ ఉంటుంది? ప్రతి వాడికి ఇచ్చింది 24 గంటలే కదా. అది సాధ్యమయ్యే పని కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే రీసెర్చ్ స్కాలర్స్కి ఇచ్చేసేసి రాయమంటారు. రీసెర్చ్ స్కాలర్స్ వాళ్ళ దోచి రాసి ఇచ్చేస్తే వాళ్ళు పైన చూసేసి ఇచ్చేస్తారు. ఆ విధంగా ఎంఏ స్థాయిలో పాఠాలు చెప్పడంలో స్థాయి తగ్గింది, కరస్పాండెన్స్ కోర్సులో స్థాయి తగ్గింది. ఇవాళ వచ్చేసేసి మనం స్థాయి తగ్గింది అని అంటే ఇవాళ ఒకరోజు తగ్గల. అది 3 దశాబ్దాలు పట్టింది స్థాయి తగ్గడానికి కారణం కదండి. విశ్వవిద్యాలయాల స్థాయిలో సాహిత్య సదస్సులు అదే చెప్తున్నాం. ఇప్పుడు ఆ స్థాయి అనేటటువంటిది పాఠ్య భాగాల్లో లేకపోతే పాఠం చెప్పేటప్పుడు ఉపాధ్యాయుల్లో స్థాయి ఉంటే విద్యార్థుల్లో వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా స్థాయి లేకుండా ఒకడికి 5 పనులు చేయాల్సిన వాడికి 50 పనులు అప్పగిచ్చేసేస్తే వాడు పాఠం చదువుకొని వచ్చి 4 పుస్తకాలు చదువుకొని వచ్చేసి ఎలా చేయగలడు? వాడు వచ్చేసి విద్యార్థులు ప్రభావితం చేయలేకపోతున్నాడు. ప్రభావితం చేయలేప్పుడు వాడిలో ఉత్సాహం తగ్గిపోతుంది. కాస్టే కూస్తే ఉత్సాహంతో వచ్చిన వాళ్ళు వచ్చేసేసి ఈ పరిస్థితి చూసిన తర్వాత ఆ ఉత్సాహం వాళ్ళకి నశిస్తూ ఉంది. మొట్టమొదటిది. రెండవది, ఒకప్పుడు తప్పనిసరిగా గ్రంథాలయాలకు వెళ్ళి పుస్తకాలు చదువుకొని వచ్చేవాళ్ళు పరిశోధన కోసంగానో లేకుంటే రెఫరెన్స్ పుస్తకాలు. ఇవాళ విశ్వవిద్యాలయాలే కాదు మామూలుగా కూడా ఉపాధ్యాయులుగా కూడా సహజంగా చదవడం అనేది అలవాడిపోయింది. చదివితే ఏమొస్తుంది? చదివాము, మార్కులు వచ్చేసినాయి, సర్టిఫికేట్ వచ్చేసింది, అది చాలు కదా. ఇక మన రిటైర్ అయ్యేంతవరకు మనం మళ్ళీ చదవాల్సిన పనే ఉంది. ఎందుకంటే ఉద్యోగం శాశ్వతం కదా భారతదేశంలో, పెన్షనబుల్ జాబ్ కదా. అలాంటి పరిస్థితి ఏమైపోయిందంటే అది ఒక కారణం. కాబట్టి ఏతావత ఏమిటనంటే గురువుల దగ్గర నుంచి అందవలసిన స్థాయిలో విశ్వవిద్యాలయాలు అందటం వల్ల ఇక యూజీసీ మార్చి 31లోగా ప్రతి వాళ్ళు ఒక సెమినారు, 2 సెమినార్లో, 3 సెమినార్లో పెట్టాలంటారు. అది ఉపాధ్యాయుల ప్రమోషన్ కోసం. విద్యార్థులు వచ్చేసి పరిశోధక విద్యార్థులు వాడు పిహెచ్డీ తీసి సబ్మిట్ చేసేలోగా 5, 6 సదస్సులో పాల్గొనాలి. అది ఒక నియమం. లేకుంటే వాడికి ఎలిజిబిలిటీ తీసి సబ్మిట్ చేయడానికి. సో వాడేం చేస్తాడు? ఈ సెమినార్లో వచ్చేసేసి పేర్లు ఇస్తాడు. కొన్ని విశ్వవిద్యాలయాల్లో 50 మంది 100 మంది పేర్లు ఉంటాయి. 20 మంది చదువుతారు. మిగిలిన వాళ్ళు కొంతమంది వస్తారు, కూర్చొని వినిపోతారు, సమయం ఇవ్వరు. లేకుంటే 2 నిమిషాలు ఇస్తారు. 2 నిమిషాల్లో ఒక శీర్షిక గురించి ఎవరు మాట్లాడగలుగుతారు? కొంతమంది రాకుండానే వాళ్ళు వచ్చేసి సర్టిఫికేట్లు తీసుకెళ్తారు. ఆ సర్టిఫికేట్లు పెట్టేసేసి ఇవాళ ఏమైపోయిందంటే బయోడేటా బేస్డ్ ప్రమోషన్స్, బయోడేటా బేస్డ్ ఎడ్యుకేషన్ అయిపోయింది.
ఆ సాహిత్యం మీద నీకు అభినవేశం కలగాలంటే ఒక ఏ పుస్తకమైనా చదివారంటే పాఠ్యభాగాలకు ఉండే పుస్తకం కూడా పూర్తిగా చదవలేకపోతున్నారు. రెండవది క్రెడిట్ బేస్డ్ లెర్నింగ్ అని పెట్టారు యూనివర్సిటీస్లో. క్రెడిట్ బేస్డ్ లెర్నింగ్ అంటే ఈ వారం చదువు అయిపోయింది, పరీక్ష పెట్టేశారు, వచ్చే వారం ఈ పుస్తకాలు చదివే పని లేక, తర్వాత వచ్చే వారం పుస్తకాలు ఆ వారం పరీక్ష అంటే అదే. దాంతో ఏమైపోయిందనంటే ఇప్పుడు మేము చదువుకునే రోజుల్లో ఇది చాలా ముఖ్యం. ఎంఏలో 5 పేపర్లు ఉన్నాయంటే 5 పేపర్లో ఒక పేపర్ ఫెయిల్ అయితే 5 పేపర్లో మళ్ళీ రాయాలి. ఏ ఒక పేపర్ ఫెయిల్ అయినా ఒక తెలుగని కాదు, యూనివర్సిటీస్లో ఏ సబ్జెక్ట్ అయినా ఎంఏ ఎంఎస్సీ ఎంకామ్ ఒక పేపర్ ఫెయిల్ అయితే మొత్తము ఆ సంవత్సరం రాయాలి. రెండవ సంవత్సరం ఒక పేపర్ ఫెయిల్ అయితే మొత్తము రాయాలి. ఆ తర్వాత ఇది కంపార్ట్మెంటల్ సిస్టమ్ అని ఏ పేపర్ ఫెయిల్ అయితే ఆ పేపర్ రాయొచ్చు. ఆ తర్వాత ఏమొచ్చింది, సెకండ్ క్లాసు 50% కంపల్సరీగా ఉండేది ఎంఏలో, ఎంఎస్ పోస్ట్ గ్రాడ్యుయేట్లో. తర్వాత థర్డ్ క్లాస్ తీసుకొచ్చారు 40%కి. అంటే మీకు వచ్చేసేసి ఏ విధంగా ఆర్థిక వనరులు ఏర్పరచుకోవాలో దానికి అనుగుణంగా విద్యా విధానం మార్పులు వచ్చేసినప్పుడు మీకు పైనుండేటటువంటి వాళ్ళ యొక్క స్థాయిని బట్టి విద్యార్థులకు వస్తుంది. కేవలం విద్యార్థులు ఇవాళ కూడాను మనం పాఠం చెప్తే నేర్చుకునేవాళ్ళు ఉన్నారు, కానీ నేర్పించేవాళ్ళు తక్కువైనారు. కాబట్టి కారణం ఏంటంటే నేర్పరితనం లేకపోవటం. నేర్పరితనం లేకపోవడానికి కారణం వాళ్ళకి పాఠం చెప్పిన ఉపాధ్యాయులు. సో మధ్యలో వచ్చేసి మీకు గ్యాప్ వచ్చేసింది. ఇవాళ ఏమిటనంటే ఒకప్పుడు ఆధునిక సాహిత్యం చాలా ఎక్కువగా చదివేవాళ్ళు, ఆ తరం పోయింది. ఇవాళ వాద సాహిత్యం వచ్చేసి పాఠ్య భాగాల్లో. వాద సాహిత్యం అంటే స్త్రీవాదము, దళితవాదము, మైనార్టీవాదము, బీసీవాదం. సో ఎక్కువ సిలబస్ తీసుకుంటే పాఠం చెప్పడానికి అనుగుణంగా ఈ పీజీ స్టూడెంట్స్కి, ఈ ఎంఫిల్ పిహెచ్డి స్కాలర్స్ పాఠం చెప్పాలంటే వాళ్ళ స్థాయిలో ఉండేటువంటి పాఠ్య భాగాలే ఉన్నాయి. సో సాహిత్యం మీద మీకు అభినవేశం కలగాలంటే ముందు భాష మీద స్థాయి ఉండాలి. భాష మీద స్థాయి ఉన్న తర్వాత సాహిత్యంలో మీకు ఏ ప్రక్రియ, ఉదాహరణ మీకు వచ్చేసి శతక సాహిత్యం నచ్చుతుందంటే శతకము అనంటే మీకు ఛందస్సు తెలిసి ఉండాలి, మొగుటు అంటే ఏందో తెలిసి ఉండాలి. ఇవాళ ఇవేమీ తెలియకుండా నీకు వచ్చేసి వాద సాహిత్యం వచ్చిన తర్వాత మీకు సులభం అయిపోయింది కదా, చదువు సులభం అయిపోయింది, కానీ భాష వెనక్కపోయింది. అది ప్రధానమైన కారణం. అందువలన ఈ సదస్సులు అనేటటువంటివి నేమ్ సేక్, పేరుకి, అంటే వాళ్ళు వచ్చేసి కాగితాల మీద వాళ్ళ ప్రమోషన్ కోసం మేము జరిపామని వీళ్ళు జరపడము, వాళ్ళు హాజరయ్యామని చెప్పి హాజరయ్యటము, ఈ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళేసేసి సబ్మిట్ చేసేటప్పుడు వచ్చేసి జోడించడము, వాళ్ళు సబ్మిట్ చేసినట్టుగా దానికి ఎలిజిబిలిటీ ఫార్మాలిటీ అయిపోయింది. అంతే. ఇప్పుడు ఉదాహరణకి బస్సు ఎక్కాము, టికెట్ కొనాలి. నువ్వు టికెట్ కొని నువ్వు దిగవలసిన స్టాపులో దిగుతున్నావా, అదే టికెట్ ఇంకా 2 స్టాపుల తర్వాత దిగుతున్నావా అనే సంగతి కండక్టర్కి వీలు కాదు. ఎందుకంటే 50 మంది నుంచి 50 మంది ఉండాల్సిన చోట 70 మంది 100 మంది ఉంటారు. వాడు ఎక్కడ చూస్తాడు? వీడు 5 రూపాయల టికెట్ కొంటాడు, వాడు 10 రూపాయల టికెట్ లెవెల్లో దిగాడు అనుకోండి, తప్పు కండక్టర్ కాదు, వాడి వీలు కాదు, వాడికి సాధ్యం కానిటువంటి పరిస్థితుల్లో జనం ఎక్కుతున్నారు. అలాంటి పరిస్థితి విద్యా విధానంలో ఏర్పడింది. అందువల్ల విశ్వవిద్యాలయాల్లో సదస్సులే కాదు, పాఠ్య భాగాలు బోధించడంలో కానీ, పరీక్షల్లో కానీ, సిద్ధాంత వ్యాసాలలో కూడాను నీరసించు.